ఇటీవల ఈ కొత్త తరహా సైబర్ మోసాల్ని మనందరం కూడా వినే ఉంటాము. వాట్సాప్ ఇంటర్నేషనల్ వీడియో కాల్ ద్వారా మనకి వీడియో కాల్ వస్తుంది. అది గనుక మనం లిఫ్ట్ చేస్తే మనకు తెలియకుండానే వారు మన వీడియోని 10 సెకండ్లు రికార్డ్ చేసి ఆ రికార్డు చేసిన వీడియోని ఫేస్ మార్పు చేసి అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి మన వాట్సాప్ అకౌంట్ కి తిరిగి పెడుతున్నారు. అలా పెట్టిన వెంటనే వారు ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయకుండా ఉండాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లేదా కొన్ని సందర్భంలో అటువైపు నుంచి మనకి అసభ్యకరమైన వీడియో కాల్స్ వస్తే మనం దాన్ని చూస్తే వారు ఏం చేస్తారంటే మనం అసభ్యకరమైన వీడియో కాల్ చూస్తున్నట్టుగా క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇటువంటి సందర్భంలో మనం ఏ విధంగా ఈ ఇంటర్నేషనల్ కాల్స్ నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఇంటర్నేషనల్ వాట్సాప్ వీడియో కాల్ వస్తే మనం పరిస్థితిని అంచనా వేయడానికి కాలును లిఫ్ట్ చేయాలనుకుంటే ఫ్రంట్ కెమెరా ని మన వేలితో కవర్ చేయాలి. అప్పుడు వారి వద్ద నుండి అనధికార రికార్డింగ్ లేదా మనం ముఖాన్ని క్యాప్చర్ చేయలేరు. మిమ్మల్ని బెదిరిస్తున్న ఆ ఇంటర్నేషనల్ నంబర్ను వెంటనే బ్లాక్ చేయాలి మరియు వారితో ఎటువంటి సంభాషణను చేయకూడదు. అలా బ్లాక్ చేసిన కాంటాక్ట్ ని వెంటనే రిపోర్ట్ చేయవలెను వాట్సాప్ కి. సైబర్ మోసగాళ్లు ఎటువంటి డబ్బులు డిమాండ్ చేసిన వారికి చెల్లించకూడదు. అలా చెల్లించడం వలన మరింత దోపిడీ చేసే అవకాశం ఉన్నది మరియు వారు మాస్ చేసిన వీడియోను తొలగిస్తారని గ్యారంటీ ఏమీ లేదు. వాట్సాప్ లో ప్రైవేట్ సెట్టింగ్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి. అనగా ఇతరులు మన పర్మిషన్ లేకుండా వాట్సాప్ గ్రూప్స్ లో మనల్ని యాడ్ చేయకుండా సెట్టింగ్స్ పెట్టుకోవాలి. అలాగే మన ప్రొఫైల్ పిక్ అపరిచితుల వ్యక్తులకి కనబడకుండా ఓన్లీ మన ఫ్రెండ్స్ మరియు మన కాంటాక్ట్స్ కే కనబడే విధంగా సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే స్టోరేజ్ అండ్ డేటా సెట్టింగ్ లో మీడియా ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయ్యే ఆప్షన్ ని ఆఫ్ చేయాలి. ఇటువంటి ఆప్షన్స్ ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి. మన వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ లో లేదా ఫోన్లో అపరిచిత వ్యక్తులతో పంచుకోకూడదు మరియు చాట్ చేయకూడదు. మీకు ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఈ బెదిరింపుల వల్ల మీరు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటే మీ స్నేహితులతో గాని కుటుంబ సభ్యులతో గాని లేదా నిపుణుల మద్దతు పొందండి. అలాగే సైబర్ సెల్ 1930కి కంప్లైంట్ ఇవ్వండి.